అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కావాలి అనుకుంటారు. లక్ష్మీ కటాక్షం పొందటానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ముందు ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పంపించాలి. అసలు ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకోవాలి? ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను ఎలా పంపించాలి? అలాగే లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఏం చేయాలి? మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎవరింట్లో అయితే ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు నిలవకుండా ఖర్చయిపోతూ ఉంటుందో, ఎవరింట్లో అయితే ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారో, అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని, దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చున్నదని అర్థము. ఎప్పుడూ నిద్రపోయే వారింట్లో, ఎప్పుడూ మానసిక ఆందోళనకు గురయ్యే వారింట్లో దరిద్ర దేవత అలాగే కొలువై ఉంటుంది. ఎవరైనా ఎవరైనా ఎప్పుడూ ఇంట్లో ఏడుస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. శుభకార్యాలు జరగని ఇండ్లలో, భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరిగే ఇండ్లలో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ప్రతిరోజు కొన్ని నియమాలను పాటించాలి. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ధూపం వెయ్యాలి. ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది అని చెప్తుంటారు. ఇల్లు శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపు, కర్పూరం వేసి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ సువాసన వచ్చేలా పూజ చేసేటప్పుడు మంచి అగరబత్తీలు వెలిగించుకోవాలి. ఇలా చేసినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు ఇంట్లో ఉన్నవారు నిద్రించకూడదు. అలా చేస్తే ఇంట్లో అరిష్టం కలుగుతుంది. ఇంట్లో ఉన్న స్త్రీలు సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇల్లు ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి. సూర్యుడు వచ్చిన తర్వాత కళ్ళాపు చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుంది. పొద్దు పొడిచే లోపే స్నానాలు పూర్తి చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే మనకేర్పడిన ఇబ్బందులన్నీ కూడా పైసా ఖర్చు లేకుండా తొలగిపోతాయి. నిద్ర లేచిన తర్వాత మనము రాత్రి కప్పుకున్న దుప్పటిని మడత పెట్టాలి. అలా గనక మడత పెట్టకుండా వదిలేసినట్లయితే ఆ దుప్పట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలామంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చిందరవందరగా చెప్పులు బుట్లు పడేస్తారు. అలా ఎప్పుడూ చేయకూడదు. ఇంటి ప్రధాన ద్వారం నుంచే దేవతలు ఇంట్లో ప్రవేశిస్తారని చెప్తుంటారు. అందువలన ప్రధాన ద్వారం దగ్గర చెత్తబుట్టలను చెప్పులను పెట్టినట్లయితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తుంటారు. భోజనం చేసిన తర్వాత చాలామంది పాత్రలు కడగకుండా అలాగే షింకులో వేసేస్తూ ఉంటారు. ఇది దరిద్రానికి ప్రధానమైన కారణము. కిచెన్లో ఉన్న పాత్రలను ఎప్పటికప్పుడే కడుక్కోవడం వలన మంచి ఫలితాలు వస్తాయి. వాస్తు దోషాలు లేకుండా పోతాయి. కొంతమంది ఆడవాళ్ళు రాత్రి పడుకునే ముందు చెవులకు కమ్మలు, మంగళసూత్రము, గాజులు తీసి పక్కన పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. అది ఇంట్లో దరిద్రానికి కారణమవుతుంది. మంగళసూత్రాలకు పిన్నిస్లు పెట్టుకోవటము, దేవుడి బొమ్మలు వేసుకోవటము ఇలాంటి పనులు అసలు చేయకూడదు. ప్రతి మంగళవారము సాంబ్రాణి గుగ్గిలము నెయ్యితో ధూపం వెయ్యాలి. ఇంటికి గడపలకు ఇంటి గడపలను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇలా చేస్తే దరిద్ర దేవత వెళ్ళిపోయి ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాలి. ప్రతి ఒక్కరూ ఇంటి ప్రధాన ద్వారం పక్కన నీటితో నిండిన కలశాన్ని ఉంచాలి. ఇలా గనక కలశం ఉంచినట్లయితే ఇంట్లోకి వచ్చే నెగటివ్ ఎనర్జీ లోపలికి రాకుండా బయట నుంచే వెళ్ళిపోతుంది. ఏ ఇంట్లో అయితే పిల్లలు చెప్పిన మాట వినకుండా ఉంటారో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది. ఎక్కడైతే తల్లిదండ్రులను గురువులను పూజిస్తారో అలాంటి ఇంట్లో దరిద్ర దేవతకు చోటుండదు. సాయంత్రం 6 దాటిన తర్వాత సూది, ఉప్పు, కోడిగుడ్లు, నూనె మొదలైన వాటిని ఇంటికి తెచ్చుకోకూడదు. అవి గనక తెచ్చుకున్నట్లయితే చేజేతుల ఇంటికి దరిద్రాన్ని తెచ్చుకున్నట్లే అవుతుంది. చాలామంది మంచం మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అలా మంచం మీద కూర్చొని భోజనం చేసినట్లయితే ఆ ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది. అన్నపూర్ణాదేవికి, లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది. మంచం మీద కూర్చొని భోజనం చేయటం వలన అప్పుల భారం పెరుగుతుంది. పొరపాటున కూడా మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఇంటిని ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు, తూర్పు వైపు నుంచి పడమర వైపు చిమ్ముకోవాలి.
అలాగే ఇంటి ముందు స్వస్తిక్, ఓం అనే గుర్తులు వచ్చే ముగ్గులు వేయకూడదు. ఇలాంటి ముగ్గులను వేసినట్లయితే పొరపాటున వాటిని తొక్కితే అనేక చెడు ఫలితాలు వస్తాయి. ప్రతి ఒక్కరి ఇంటి ముందు తులసి కోట తప్పకుండా ఉంటుంది. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఉదయము సాయంత్రము తులసి కోట ముందు దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేసిన వారి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అయితే సూర్యాస్తమయం అయిన తర్వాత తులసాకులను కొయ్యటం కానీ, తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ చేయకూడదు. ఆదివారం రోజు, ఏకాదశి రోజు తులసాకులను కొయ్యకూడదు. అలాగే తులసి చెట్టుకు నీళ్లు పోయటం కానీ, తులసి చెట్టును తాకటం కానీ చేయకూడదు. బట్టలుతికిన నీళ్లు కాళ్ళ మీద పోసుకున్నట్లయితే దరిద్రం పడుతుంది. నిద్రించే నిద్రించే ప్రదేశంలో చీపురు ఉంచుకోకూడదు. కొంతమంది చీపురిని బెడ్రూమ్లో మంచాల కింద పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ పెట్టకూడదు. మనం ఇంట్లో చెత్త ఉడ్చడానికి ఉపయోగించే చీపురిని ఎక్కడంటే అక్కడ పెట్టినట్లయితే అనేక చెడ్డ ఫలితాలు వస్తాయి. చీపురిని నైరుతి, వాయువ్య మూలలలో మాత్రమే పెట్టాలి. కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ నీరసంగా ఉంటారు. ఎంత తిన్నా కూడా వాళ్ళు అసలు ఏమీ తిన్నట్లు ఎప్పుడూ కూడా నీరసంగా ఉసూరంటూ ఉంటారు. అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత ఎప్పుడూ ఉంటుంది. మనము ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటించినట్లయితే ఇంట్లో నుంచి దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోతుంది. కొంతమంది పనికిరాని చెత్త కాగితాలన్నీ కూడా బీరువాలో దాస్తూ ఉంటారు. ఇలాంటి పనికిరాని చెత్త అంతా బీరువాలో పెట్టుకోకూడదు. అలా గనక పెట్టుకున్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. పనికిరాని కాగితాలను లాకర్లలో ఎప్పుడూ పెట్టకూడదు. చాలామంది డబ్బుని వస్త్రంలో చుట్టి బీరువాలో పెడుతుంటారు. అలా డబ్బు చుట్టి పెట్టే వస్త్రము ఎప్పుడూ నల్ల రంగులో ఉండకూడదు. నల్ల రంగులో ఉన్న వస్త్రంలో డబ్బు కనుక కట్టిపెట్టినట్లయితే నష్టాల పాలవుతారు. ఇంట్లో ఉన్న అద్దము ఎప్పుడూ పగలకుండా చూసుకోవాలి. ఒకవేళ పగిలినట్లయితే ఆ అద్దం ఇంట్లో ఉంచకుండా వెంటనే బయటేయాలి. పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒకవేళ ఈ సంకేతాలు కనుక కనపడినట్లయితే ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని అర్థం చేసుకొని ఆ దరిద్ర దేవతను బయటికి పంపించడానికి నియమాలను పాటించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.